వర్షాకాలంలో వాతావరణ మార్పు కారణంగా కోళ్లు ఒత్తిడికి గురవుతాయి. దీంతో గుడ్ల ఉత్పత్తి సన్నగిల్లుతోంది. కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోంది. అవి రోగాల బారిన పడి మరణిస్తాయి. ఈ నేపథ్యంలో కోళ్ల ఫారాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పలు జాగ్రత్తలు పాటిస్తే గుడ్ల ఉత్పత్తి పెరుగుతోంది. కోళ్ల మరణాలు తగ్గుతాయి. మరి వానాకాలంలో కోళ్ల ఫారాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. అధిక వర్షాల వల్ల కోళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదముంటుంది. అలాగే తాగునీరు కలుషితమవుతుంది. ప్రధానంగా ఈ కారణం వల్లే నీటిలో ఈ కోలి బాసిల్లస్ అత్యధిక సాంద్రతలో ఉంటుంది. దానివల్ల శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. నీళ్లగొట్టాల్లో సేంద్రియ పదార్థాలు పేరుకుంటాయి. అందువల్ల ఈ కోలి తదితర బాక్టీరియా ఉద్ధృతంగా చేరుతుంది. అలాగే డీప్ లిఫ్టర్ షెడ్లలో లెట్టరాలలో తేమ ఎక్కువ ఆగడం వల్ల చిన్నపిల్లల్లో కాక్సిడియోసిస్ వ్యాధి, బ్రూడస్ న్యూమోనియా, అప్లోటాక్సికోసిస్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. పర్యవసానంగా కోళ్ల మరణాలు అధికమవుతాయి. వర్షాకాలం ప్రారంభానికి కొద్ది రోజులు ముందుగానే కోళ్ల షెడ్డుకు పక్కన కట్టవలసిన పరదాలను సిద్ధం చేసుకుని షెడ్లకు కట్టాలి. వర్షం వచ్చే సూచనలు గ్రహించి వెంటనే పరదాలను పూర్తిగా కిందికి దించాలి. దీనివల్ల షెడ్డు లోపల వర్షపు నీరు పడకుండా లిట్టరు తడవకుండా చూసుకోవచ్చు. డీప్ లిట్టర్ ఫారాల్లో లిట్టర్గా ఉపయోగించే వరిపొట్టు, వేరుశెనగ తొక్కలు, గడ్డి, చెరకు పిప్పి, రంపపు పొట్టు మొదలైనవి వర్షాకాలం మొదలవకముందే ఫారాల వద్ద నిల్వ చేసుకోవాలి. కోళ్ల దాణాను గాని లేదా దాణాకు అవసరమైన ముడిసరుకులు గాని వర్షాలకు ముందే ఫారం వద్ద నిల్వ చేసుకోవాలి. దాణా బస్తాలను ముందు జాగ్రత్తగా దాణా చెడిపోకుండా ఉండేలా గోడలకు ఆనించకూడదు. నేల నుంచి 1 అడుగు ఎత్తులో ఉండేలా పేర్చాలి. బస్తాలకు దిగువన ఖాళీ ఉండేలా చూడాలి. వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల దాణాలో మైకోటాక్సిన్ ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. అన్ని రకాల టాక్సిన్లను తొలగించే నాణ్యమైన టాక్సిన్ బైండర్స్ను వాడుకోవాలి. చేప, మీట్ మీల్, ఇతర జంతు సంబంధ మాంసకృతులు ఎక్కువగా కలుషితమై టాక్సిట్ సమస్యే కాకుండా బాక్టీరియా సంబంధిత క్లాసిడ్రియల్ వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ఫారానికి నీటి సరఫరా చేసే పైప్ లైన్లలో సేంద్రియ పదార్థాలు, ఈ కోలి, ఇతర బాక్టీరియా సాంద్రత పెరుగుతుంది. వాటిని తొలగించడం కోసం నీటిని ఎక్కువ ఒత్తిడితో పైపుల గుండా పంపించాలి. నీటిలో బాక్టీరియా సాంద్రత పెరగకుండా వాటర్ శానిటైజర్లు, బ్లీచింగ్ పౌడర్ గాని, క్లోరిన్ గాని వాడి శుభ్రం చేయాలి. వాటర్ శానిటైజర్లు వాడేటప్పుడు మొత్తం నీటి పరిమాణాన్ని లెక్కించడానికి సూచించిన ఫార్ములాను ఉపయోగించాలి. షెడ్డు చుట్టుపక్కల 5 మీటర్ల దూరం వరకు శుభ్రంగా ఉండాలి. గడ్డి, ఎలాంటి పొదలు పెరగకుండా చూసుకోవాలి. మురుగునీటి కాలువలను శుభ్రం చేసుకోవాలి. మురుగునీరు నిల్వకుండా పూర్తిగా బయటకు వెళ్లేలా ఉండాలి. వర్షాకాలంలో ఈగలు ఎక్కువ అవుతాయి. ఇవే వ్యాధికారక క్రిములు. పారాసైట్లు, బాక్టీరియా, వైరస్ను ఒకచోట నుంచి వేరొక చోటుకు చేరవేసే వాహకాలుగా పనిచేస్తూ ఉంటాయి. పెద్ద ఈగలను, లార్వా దశలో ఉన్న ఈగలను నశింపజేసుకోవాలి. డీప్ లిట్టర్ షెడ్లలో కోడి పిల్లలు, కోళ్లకు సరిపడినన్ని నీళ్లు, గిన్నెలను, ఫీడర్లను ఏర్పాటు చేసుకోవాలి. వ్యాక్సినేషన్ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాలి. బ్రీడింగ్ సమయంలో ఉష్ణాన్ని సమకూర్చడానికి ఉపయోగించే బొగ్గు నుంచి ఉత్పత్తయ్యే అమ్మోనియా, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు షెడ్యూల్లోంచి వెళ్లిపోవడానికి వీలుగా పరదా పైభాగానికి 3/4 అడుగు లేదా 1 అడుగు ఖాళీ ఉండాలి. వర్షాకాలంలో కాక్సిడియోసిస్ వ్యాధి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల కాక్సిడియోస్టాట్స్ అనే మందులను దాణా ద్వారా వాడాలి. కోళ్లు ఒత్తిడికి గురైనప్పుడు సిఆర్డి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించడానికి విటమిన్ సప్లిమెంట్స్ వాడుకోవాలి. కోళ్లఫారాలు ఆరోగ్యంగా, లాభదాయకంగా నడవాలంటే సీజన్లకు తగ్గట్టుగా ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.